జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న 58 మంది అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ ఎన్నికల చిహ్నాలను కేటాయించింది. జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల స్థిరపడిన ఎన్నికల చిహ్నాలతో పాటు ఇతర చిహ్నాలను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ఎన్నికల చిహ్నాల కేటాయింపుతో బీఆర్ఎస్ నియోజకవర్గాలలో అశాంతి నెలకొంది. ఓటర్లను గందరగోళపరిచే అవకాశం ఉన్నందున బీఆర్ఎస్ ఓట్లను కోల్పోతోంది కాబట్టి కార్లను పోలిన ఎన్నికల చిహ్నాలను జాబితా నుండి తొలగించాలని పార్టీ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. ఎన్నికల సంఘం ప్రాతినిధ్యం వహించినప్పటికీ కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు రోడ్ రోలర్, చపాతీ మేకర్, ట్రాక్టర్, ఆటో ట్రాలీ, టీవీ, కట్ మెషిన్, డాలీ మరియు కెమెరా వంటి కార్లను పోలిన చిహ్నాలను కేటాయించారు. గతంలో కార్లను పోలిన ఎన్నికల చిహ్నాలకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి. అందువల్ల టీఆర్ఎస్ భారత ఎన్నికల కమిషన్కు ప్రాతినిధ్యం వహించింది. కార్లను పోలిన చిహ్నాలకు తప్పుడు మార్గంలో ఓట్లు రాకుండా రోడ్ రోలర్, చపాటీ మేకర్ మరియు కెమెరా వంటి ఎన్నికల చిహ్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించబడింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో జాతీయ పార్టీలు బీజేపీ మరియు కాంగ్రెస్ మొదటి మరియు రెండవ స్థానాల్లో ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు 3వ స్థానంలో ఉండగా తెలుగు రాజ్య అధికార పార్టీ 5వ స్థానంలో ఉన్నారు. 58 మంది అభ్యర్థులలో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కార్లను పోలిన ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు ద్రోహం చేసిందని, తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆరోపించారు. జూబిలీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్పేట డివిజన్లోని ఓటర్లను కలిసి గేటెడ్ కమ్యూనిటీల నివాసితులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. మాజీ రాష్ట్రమంత్రి హరీష్ రావు ఇతర నాయకులతో కలిసి కేటీఆర్ వివిధ ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ రహస్యంగా బీజేపీతో ఒక అవగాహనకు వచ్చిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్ ద్వారా హైదరాబాద్లోని పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పేదల కోసం ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదు. కానీ చాలామంది పేదల ఇళ్లను కూల్చివేశారు. మైనారిటీలకు ద్రోహం చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గంలో ముస్లిం ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ అన్నారు. శాసనమండలిలో 6 సీట్లు ఉన్నప్పటికీ ఒక్క ముస్లిం మైనారిటీకి కూడా కేటాయించలేదని, ఇది ముస్లిం వ్యతిరేక భావనకు స్పష్టమైన నిదర్శనమని అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, 2 పార్టీల నాయకుల అండదండలతో అభివృద్ధి కాంట్రాక్ట్లు ఆమోదం పొందుతున్నాయని కేటీఆర్ అన్నారు. లౌకికవాదం, సామాజిక న్యాయం అనే అంశంపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మైనారిటీలకు మంత్రివర్గంలోనే కాకుండా అసెంబ్లీ, కౌన్సిల్లో కూడా ప్రాతినిధ్యం లభించిందని ఆయన అన్నారు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, మైనారిటీలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నిరాశ చెందారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తోందని అన్నారు. జహీరాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్తో అనుబంధంగా ఉన్న 16 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్లో ప్రవేశం కల్పించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొని కేసీఆర్ హయాంలో స్థాపించబడిన రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరును అభినందించారు. ఎంబీబీఎస్లో ప్రవేశం పొందిన విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు. కేటీఆర్, హరీష్ రావు కూడా తల్లిదండ్రుల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మైనారిటీల విద్యా వెనుకబాటుతనాన్ని తొలగించడానికి కేసీఆర్ 204 రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించారని, లక్షలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందారని అన్నారు. మైనారిటీల విద్య, ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను దేశంలోని ఏ ఇతర రాష్ట్రంతోనూ పోల్చలేమని అన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ మైనారిటీల కోసం 204 రెసిడెన్షియల్ పాఠశాలలు లేవని ఆయన అన్నారు.
ఆటో డ్రైవర్ ఇబ్రహీం కుమారుడు ఒబైద్ ఎంబీబీఎస్లో ప్రవేశం పొందాడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఒబైద్ తండ్రి ఇబ్రహీం మాట్లాడుతూ తన కుమారుడు ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ పాఠశాలలో చదివాడని అన్నారు. కేసీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించడం ద్వారా మైనారిటీలలో విద్యా వెనుకబాటుతనాన్ని తొలగించారు. పేద పిల్లలను వైద్యులుగా చేసినందుకు కేసీఆర్కు మనమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎంబీబీఎస్లో చేరినందుకు ఒబైద్ సంతోషం వ్యక్తం చేస్తూ 2016లో తాను రెసిడెన్షియల్ పాఠశాలలో చేరానని అన్నారు. మైనారిటీ విద్యార్థులు నెట్ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించడం ద్వారా ఎంబీబీఎస్లో ప్రవేశం పొందారని చెప్పారు. ఈ సందర్భంగా చాలామంది మైనారిటీ విద్యార్థులు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించడం ద్వారా మైనారిటీల విద్యాభివృద్ధి కల నెరవేరిందని కేటీఆర్ తన ప్రసంగంలో అన్నారు. ఎంబీబీఎస్లో ప్రవేశం పొందుతున్న అభ్యర్థులు సామాజిక సేవలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.